ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు తనిఖీ చేస్తే వారు ఎంత నిజాయితీ పరులో ఎంత అవినీతి పరులో ప్రజలకు తెలుస్తుంది. ఇదంతా టీవీలో టెలికాస్ట్ అయితే ఇక నేను బయట తలెత్తుకుని ఎలా తిరుగుతాను? దుర్గా, ఆ ప్రియా వాళ్ళ అన్న వ్రతం ఏదో మనం మొదలు పెడితే వాళ్ళు వచ్చినా వీళ్ళు వ్రతంలో ఉన్నారు, మనం తర్వాత వద్దామని వెళ్ళిపోతారే. కాస్త టైం దొరికితే ప్రసాద్ వాళ్ళు మేనేజ్ చేస్తారు. ఏమంటావు? మేనేజ్ చేయడానికి వాళ్ళే మన డిపార్ట్మెంట్ కాదు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. వ్రతం వ్రతం అంటున్నావు, ఇందుకు ఎవరిని పెట్టెల మీద కూర్చోబెడతావు? మన లక్ష్మి ఉందిగా. డోర్బై, బుద్ధిలేని మాటలు మాట్లాడుకో. యువతల పరిస్థితి ఏంటి? నువ్వు ఇచ్చే సలహా ఏంటి? వ్రతం లేదు, గతం లేదు, నువ్వేం మాట్లాడుకు పిన్ని. ఏమండి, వెళ్దాం పదండి. మనం వెళ్ళి అన్నయ్యకి తోడుగా ఉందా? అయ్యో, మీరు వెళితే మెడబెట్టి బయటికి గెంటుతుంది. నేనే వెళ్ళి మామయ్యని బయటికి పిలిచి విషయం కనుక్కొని వస్తాను. మీరు ధైర్యంగా ఉండండి. మామయ్య, మామయ్య, ఎందుకొచ్చా? ఇంటి ముందు మైకులు కెమెరాలు కనపడగానే నీ పెళ్లి తంతంతా షూటింగ్ చేయడానికి వచ్చారా? మా దుర్గమ్మ గడప దాటి రావద్దంది అని చెప్పి ఇంటి గుట్టు రచ్చకెక్కించడానికి వచ్చావా? మమ్మల్ని వెక్కిరించి సంతోషపడి చంకలు గుద్దుకోవాలడా? ఆపు దుర్గా, నీ ఆవేశం పంతాలు అనాలోచిత చర్యలే ఇక్కడి వరకు తీసుకొచ్చాయి. మా ఇంట వంట లేనిది ఎన్నడూ జరగని దాకా తెచ్చావు. ఇప్పుడైనా కామ్గా ఉండడం మంచిది. అసలు ఇప్పుడు ఏం జరిగింది మామయ్య? ఎందుకు వీళ్ళందరూ వచ్చారు? మేడం, ఏంటి మేడం విషయం? ఎందుకు మా మామయ్య ఇంటికి మీడియాతో సహా వచ్చారు? ప్రసాద్ గారి ఆదాయం విషయంగా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి అనుమానం వచ్చింది. అందుకు రైడింగ్ కి వస్తున్నారని సమాచారం వచ్చింది. లైవ్ కవరేజ్ కోసం వచ్చాం. ఏం మాట్లాడుతున్నారు మేడం మీరు? మా మామయ్య అంటే మీరేమనుకుంటున్నారు? ఆయన నిప్పు, డిపార్ట్మెంట్లో సిన్సియర్ ఆఫీసర్. ఏమైనా కానివ్వండి, వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మేం రాం కదా. నిప్పని తేలుతారో తప్పని తలంచుతారో ఎవరికి తెలుసు? ఏంటండి తేలేది? రైడ్ జరిగాక ఏం తేలుతుందో తెలుస్తుంది. ఏదో ఒకటి తేలుతుంది. ఇది మా ఫ్యామిలీ విషయం. మళ్ళీ నీకెందుకు? వెళ్ళు. వీళ్ళ ప్రచారానికి నీ నోరు ప్రమాదం. వెళ్ళు. ఏంటత్తయ్య వెళ్ళేది? మీ ఇళ్ళు వేరు, మా ఇళ్ళు వేరా? నేను కాపురానికి రాకపోయినా ఆదిత్య భార్యని. కలిసి సప్తపదులు నాతి చరామి మంత్రం చదివిన దాన్ని. ఆదిత్య చెయ్యి పట్టుకున్న దాన్ని. ఈ ఇంట్లో నీ స్థానం ఎంతో నా స్థానము అంతే. అవతల మేమందరం టెన్షన్ పడి చేస్తుంటే స్థానాల గురించి మాట్లాడతావేంటి? బాధ్యత ఉన్నదాన్ని కాబట్టి మాట్లాడుతున్నాను. మీ పరువు నా పరువు కాదా? మీ గౌరవం నా గౌరవం కాదా? మీ కుటుంబంలో సభ్యురాలిని, కష్ట నష్టాల్లో తోడుండాల్సిన దాన్ని. ఏం తోడు ఏమండో, పరువంతా గంగలో కలిసేలా ఉంది. నువ్వేం వరి అవ్వకు మామయ్య. నీ నీతి నిజాయితీలకు మచ్చ రాదు, రానివ్వను. తరతరాలుగా ఎన్నడూ ఇలాంటివి జరగలేదు. ఇదంతా ఏంటో అర్థం కావట్లేదు అసలు. గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అంటారు. ఏ నీలాంటి దరిద్రపుదొచ్చిన వేళ అనరా? నువ్వు నన్నంటే తర్వాత నిన్నంటారే. నన్నేవి అనరు. అంతా నీ లెగ్ పవరు. నా లెగ్ పవర్ కాదు, నీ నోటి వాక్కు. అబ్బబ్బబ్బబ్బా, ఆపుతారా గొడవ? సందట్లో సడేమి అంటూ ఎప్పుడు ఇదేం వరసే? భగవంతుడా, ఈ గండం గట్టెక్కించు తండ్రి. దేవుణ్ణి కాదని తప్పే లేదని వాదించి ఇప్పుడు భగవంతుడా అని పిలుస్తావే, ఆయన్ని ప్రార్థిస్తావే. దేవుణ్ణి తృణీకరించారు కాబట్టే ఆయన కన్నెర్ర చేయడం వల్లే ఈ కష్టం వచ్చినట్టు నాకు అనిపిస్తుంది. దేవుణ్ణి కాదండి వేంటి? మరి
వ్రతం చేయను అంటే, శాస్త్రం పాటించును అంటే అది కాదన్నట్టే కదా. మనమంతా సంతోషంగా ఉండాలంటే మీ కష్టం మా కష్టంగా, మీ బాధ మా బాధలో భావించే నేను చెప్తున్నాను కాబట్టి ఒక్క నిమిషం ఆవేశపడకుండా నా మాట వింటావా దుర్గమ్మత్త? ఏంటి నీ మాట నేను వినేది? వెళ్ళ. వినొచ్చు కదా, వింటే తప్పే ఉంది. ఏ పుట్టలో ఏ పాముందో, ఏ ఉడత సాయం ఆపద నుంచి బయటపడేస్తుందో ఎవరికి తెలుసు? నువ్వు చెప్పు తులసి. సత్యనారాయణ స్వామి వ్రతం మొదలుపెట్టి వీలు కాక వాయిదా వేసుకున్నా, స్థితి లేక తర్వాత చేద్దాం అనుకుని దండం పెట్టుకున్నా తప్పులేదు గాని పంతాలకి అహంకారాలకి పోయి చేయను అంటే ఎలా? అసలు నీకు సత్యనారాయణ స్వామి వ్రతం, దాని కథలు, స్వామి వారి మహత్యం తెలుసా? రాజు వేటకు వెళ్లిన దగ్గర గొల్లలు వ్రతం చేసుకుని రాజుగారు విశ్రాంతిలో ఉన్నారు, లేపడం ఎందుకని గౌరవంగా దొప్పల్లో తీర్థ ప్రసాదాలు ఇస్తే అసలు వీళ్ళేంటి, వీళ్ళు పెట్టిన ప్రసాదం నేను తినడమేంటి అని వెళ్లిపోతే అతని రాజ్యమే పోయింది. 100 మంది పుత్రులు పోయారు. వ్యాపారానికి వెళ్లి షావుకార్లు స్వాములతో అబద్ధమాడి బందీలయ్యారు. వాళ్ల పడువ అల్ల కల్లోలమయ్యి మునిగిపోయింది. తప్పులన్నీ వాళ్ళు తెలుసుకుని చెంపలు వేసుకున్నా వ్రతం చేశాకే వాళ్ళ సమస్యలు, వాళ్ళ కష్టాలు తొలగిపోయాయి. వ్రతం కాదంటే నిందలే పడొచ్చు, శిక్షలే పడొచ్చు, నష్టమో కష్టమో ఏదైనా జరగొచ్చు. అసలు నువ్వు వ్రతం వద్దనడం వల్లే స్వామివారికి కోపం వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని పంపించినట్టు నాకు అనిపిస్తోంది. నీ అంత తెలివైన దాన్ని కాకపోవచ్చు, కానీ వ్రతం కథలో సారాంశాన్ని వివరంగా చెప్పాను. తర్వాత నీ ఇష్టం. ఆలోచించుకో అత్తయ్య. ఎన్నడూ లేని ఈ పరీక్ష వ్రతం వద్దన్నందుకు స్వామివారి ఆగ్రహమేమో అని నాకు అనిపిస్తుంది. ఆలోచించి ఆలస్యం చేసి అబాస్ పాలయ్యే కన్నా నిర్ణయం త్వరగా తీసుకుని ఒడ్డున పడడం, తృప్తిగా గాలి పీల్చుకోవడం మంచిదని నా మనసు చెప్తోంది. మీరు దయచేసి దీన్ని టెలికాస్ట్ చేయకండి ప్లీజ్. వాళ్ళు రైడ్ చేసి రిజల్ట్ బయటికి చెప్పేదాకా ఈ న్యూస్ బయటికి రానివ్వకండి ప్లీజ్. అలాగే సార్. మీ అనుమానం, వాడి బాధ భరించలేకపోతున్నాను. మనం కరెక్ట్ గానే ఉన్నాం. అయినా మళ్ళీ ఏదో వెతుకుతారని మీరన్నారు. ఇలా టెన్షన్ పడటం, మిమ్మల్ని అందరినీ టెన్షన్లో పడేయటం నాకు ఇష్టం లేదు. అంటే వ్రతం చేయడానికి ఒప్పుకుంటున్నావా అత్తయ్య? బలమైన గజరాజే మొసలి నోట్లో చిక్కినప్పుడు లా ఒక్కింతీయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులన్ సంరక్షించు పరమాత్ముడికి ఒక్కోసారి పరిస్థితులు అనుకూలించు. మనం అంతకన్నా గొప్పవాళ్ళమా? అందుకే వ్రతం చేయడానికే నిర్ణయించుకున్నాను. వ్రతం మనం సేఫ్ జోన్లోకి వెళ్ళటానికే. కంగారేం పడకండి. ముందు మీరంతా లోపలికి పదండి. రండి రండి లోపలికి. చూడండి, మీరందరూ కూడా వ్రతంలో పాల్గొని భోంచేసి వెళ్ళండి. పదండి 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 పదండి. వ్రతం మనం సేఫ్ జోన్లోకి వెళ్ళటానికి మీరేం కంగారు పడకండి. పదండి 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 లోపలికి. రారా. పంతులు గారు, నేను పోలీస్ కమిషనర్ గారి భార్య కనకదుర్గని మాట్లాడుతున్నాను. మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలి. వెంటనే బయలుదేరండి.
తులసి మాటలకు భయపడి వ్రతం చేద్దాం అనుకుంటున్నావా? నోర్మయ్, ఈ దుర్గ దేవుడికి తప్ప ఎవరికి భయపడదు. అయినా వ్రతం ఏమైనా తప్పు పనా? చేస్తే మంచే కానీ చెడు కాదు. అయినా ఎన్నడూ లేంది ఈ రైడ్లేంటి, ఇంటి ముందు ఆ మీడియా ఏంటి? ఆ మీడియా అంతా మన ఇంటికి వ్రతానికి వచ్చినట్టు ఉండాలి కానీ రైడింగ్ వచ్చినట్టు ఉండకూడదే. నీ ఆలోచన సూపర్ గా ఉందక్క. ఆదిత్య, నువ్వు పట్టుబట్టలు కట్టుకుని రెడీగా ఉండు. ప్రియా వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి సిద్ధపడ్డావా? వ్రతము నా ఇంట్లో, వాళ్ళింటికి వెళ్లాల్సిన అవసరం ఏంటి పిన్ని? మన ఇంట్లోనా? ఇప్పటికిప్పుడు వ్రతం అంటే ఎలా అమ్మా? రే, పెళ్లి తర్వాత వ్రతం ఉంటుందని పెళ్లికి ముందే తెలుసుకున్నావు కదరా. పంతులు గారిని రమ్మన్నానుగా, ఆయన వస్తే చాలు. అత్తయ్య, అసలు తులసిని ఇంట్లోకి అడుగు పెట్టనివ్వను అన్నావు కదా, వ్రతం అది లేకుండా ఎలా చేస్తావు? నన్ను భవని పేట్ల మీద కూర్చోబెడతావా? ఏయ్, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో. పిచ్చి కాదు, లక్ష్మి అడిగింది పాయింటే. అది నేను కరెక్టే కదా మావయ్య? నువ్వు నా మనవరాలివే. అయినా ఇప్పుడు చర్చ లక్ష్మి మాట కరెక్ట్ కాదన్నది కాదు. వ్రతం సంకల్పమైనప్పుడు ఈ గడపలేం అడ్డురావు. ఇంట్లో కాకపోతే కార్తీక మాసంలో మన వనంలో చేస్తాం కదా, అలాగే మన ఇంటి కాంపౌండ్లో టెంట్ వేసి చేద్దాం. ఏమంటావు దుర్గా? గండం గట్టెక్కటం ముఖ్యం ఇక్కడ. ఆ, ఎలాగోలాగా కానివ్వండి. నా బిడ్డ ముఖంలో సంతోషం నాకు ముఖ్యం. సత్యవతి, పిన్ని, త్వరగా ఏర్పాట్లు చూడండి. పదండి పదండి. బాలే వాళ్ళని పురమాయించావులే, వీళ్ళ వేసేది. నేను చిటికలో అరేంజ్మెంట్ చేస్తాను చూడు. ఆదిత్య, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. మీరు వెళ్ళండి, రెడీ అవ్వండి. ఎందుకత్తయ్యా? నువ్వు ముందు లోపలికి పదవే, చెప్తాను. పద పద. మీరు వెళ్ళండి. రా పిన్ని. మొత్తానికి వ్రతానికి ఒప్పించాను. సెటిల్మెంట్ గ్యాంగ్ మన ఇంటికి వస్తుందేంటి? వెనకాల వదినొస్తుందేమో. వస్తే గిస్తే చతుష్టయం కలిసే వస్తుంది. పైలట్స్ లా వీళ్ళని ముందు పంపదు. ప్రియమ్మా, బాగా చెప్పావు తులసి. ఏమన్నా చెత్త ప్లాన్ వేసుకొస్తున్నారేమో, నువ్వు ఊరుకోవద్దు. ప్రియమ్మా, ప్రేమా, ప్రియమ్మా. ఏంటో ఎప్పుడు లేంది ఇంత ప్రేమగా పిలుస్తున్నావు? నీకు తెలియదు కానీ ఎప్పుడు నా పిలుపు ఇలాగే ఉంటుంది తులసి. నాకు తెలియదులేమ్మా, ఎంతైనా మీ ముందు పుట్టిందాన్ని కదా. ఏంటి సత్యవతి, ఏంటో అనుకున్నది అనుకున్నట్టుగా జరగలేదన్న కలతతో వ్రతం లేదు, పూజ లేదు అందే కాని పెళ్ళైన పిల్లల మొహాలు చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. శాస్త్రాలు కాదు అంటే పాపం మూటగట్టుకున్నట్టు అవుతుంది. పిల్లల చేత వ్రతం చేయించండి, వాళ్ళనెళ్ళి పిలుచుకురండి అని అక్కే పంపించింది. నిజంగా సత్యనారాయణ స్వామి వ్రత మహత్యం ఉంది అంటూ బానే దిగొచ్చారు. అంటే ఆ ఐటీ వాళ్ళ రైడు ఇటు వ్రతం ప్రభావం బాగానే పనిచేసిందనమాట. కానీ వ్రతం ఏం చేద్దాం అనుకున్నాం కదా, అమ్మ పిలిచొచ్చింది కదా, అత్తమ్మ రానంది, మావయ్యని కూడా రానివ్వనంది. చెప్పిందిగా ఏదో కలతుంది అని. ఆలోచించింది, మనసు మార్చుకుంది. అభిమానంతో మార్పు వచ్చింది.
మమ్మల్ని పిలిచి రమ్మని పంపించింది. పిలవగానే పరిగెత్తుకు రావడానికి మేమేం రెడీగా లేం. అయినా నా కూతుర్ని గడప దాటొద్దు అంది. ఇప్పుడు ఎలా వస్తాం? ఆ ఇంట్లోకి ఎలా వస్తుంది? వ్రతం పీటల మీద ఎలా కూర్చుంటుంది? దీన్నే బెట్టు అంటారు. చుట్టూ గట్టిగా పట్టు పడితే పిడికిడంత ఊడొస్తుంది. నువ్వెందుకు మాట్లాడతావు? మీరు పిలుస్తున్నారు సరే, తీరా వచ్చాక నేనేం పిలవమనలేదు. వాళ్లే పిలుపుకు నోచుకోకొచ్చారు. నాకేం సంబంధం లేదు వెళ్ళండి అని వెనక్కి తిప్పి పంపిస్తే మా పరువు పోతుంది. అదేంటన్నయ్యా అలా అంటారు? అక్క పిలవమని అనకుండా మేవెలా పిలుస్తాం? అంత ధైర్యం మేవెలా చేస్తాం చెప్పండి? మీరు డ్రామాలు ఆడకండి తల్లి. ఇప్పుడు పిలుస్తారు, తర్వాత ప్లేట్ ఫిరాయిస్తారు. ప్లేట్ ఫిరాయించడానికి ఏం కాదు, అత్తయ్య మమ్మల్ని పిలుపులకు పంపించింది. గడప దాటకుండా లోపలికి ఎలా వస్తారనుకుంటున్నావు? అయినా మీ మీద నాకు నమ్మకం లేదు. ఆ పిలుపేదో మా అత్తగారే స్వయంగా వచ్చి బొట్టు పెట్టి పిలిస్తే నాకు నమ్మకం కలుగుతుంది. అప్పుడు ధైర్యంగా రాగలుగుతాం. ఏంటేంటేంటి? అత్తయ్య మిమ్మల్ని పిలవాలా? ఏంటే అత్తయ్య పిలవాలా అని అంతలా నోరు తెరిచావు? నేను మా అత్తకి కోడల్ని, ఆ ఇంటికి కాబోయే పెత్తనదార్ని. ఆ ఇంటికి తనెంతో నేను కూడా అంతే. అత్తయ్య పిలిస్తేనే వస్తాము, లేకపోతే రాము. అంతేనా తులసి? అంతే. ఈ మాటే మా మాటగా వెళ్ళి మా అత్తయ్యతో చెప్పండి. ఏమంటావమ్మా? అంతే అంతే. నీ మాటే మా మాట. అర్థమైందిగా? ఇంకా మీరు పాపం అని పిలిస్తే ఇలా అంటావేంటే? హలో, నువ్వు నీ ముసలి నోరు ఎత్తమాక. దయచేయండి. ఇంకేమింటారు? పదండి. పదవే. ప్రియా వాళ్ళు వ్రతానికి ఒప్పుకుంటారా? ఒప్పుకోకేం చేస్తారు? ముందు వాళ్ళు అనుకున్నదేగా. నేను ఆదిత్యను ఆపేసరికి మా అనుకున్నారు. పిలిచిందే తడవు, పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. ప్రసాద్ గారు సడన్ గా వాలంటరీ రిటైర్మెంట్ వెనకాల వారి అక్రమ సంపాదన బయటపడుతుందేమో అన్న భయంతో అనే అనుమానం ఇప్పుడు డిపార్ట్మెంట్ లో కూడా కలుగుతుంది. మరి కాసేపట్లో ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు తనిఖీ చేస్తే వారు ఎంత నిజాయితీ పరులో, ఎంత అవినీతి పరులో ప్రజలకు తెలుస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ప్రసాద్ గారి ఇంటి మీద రైడ్ చేస్తారని విశ్వసనీయ సమాచారం మీడియా మొత్తం వారింటికి తరలి వచ్చింది. ఏంటిది? సత్యవతి, ఏమైందే? వాళ్ళు వస్తున్నారా? బయలుదేరారా? ఏంటి వచ్చేది? ఆవిడ ఆడిందే ఆట, పాడిందే పాట. ఆవిడిల్లు అవ్వచ్చు, మేవేవి ఆవిడ గారి పెంపుడు జంతువులు కావు. సిట్ అంటే కూర్చోడానికి, స్టాండ్ అంటే నిల్చోడానికి, తూ అంటే తుడుచుకోవడానికి, పో అంటే తాళుంచుకోవడానికి, రా అంటే రావడానికి. చీము నెత్తురు మానాభిమానాలున్నాయి. మేం రామంతే ప్రియా. అంత మాటంతా ఇదివరకట్లా కాదు. వదినా వదినా అని వణకటానికి. బిడ్డ మెల్లో పుస్తపడింది కదా, వియ్యపురాలనే హోదా వచ్చింది కదా. భూమి మీద కాలు, నాలుక మీద మాట నిలవలేదు. విరుపుకు విరుపు, విసురుకి విసురు ఎక్కువైపోయింది. పెద్ద చిన్న వదిన గిదిన వరసే లేదు. చాలా పెడసరిగా మాట్లాడింది. మరి తులసి ఏమంది?
ఆ పెడసరపుది సరే సరే, ఇది వరకు కాకరకాయ అనేది ఇప్పుడు కేకరకాయ అంటుంది, అప్పుడు 10 అనేది ఇప్పుడు 25 అంటుంది. హ, అమ్మో, దాని పెడసరం అస్సలు భరించలేం. అంతా నరాల మీద పుండ్లు, నాడమంత్రపు సిరి అన్నట్టుంది. నువ్వు నవ్వు కోరుకుంటుంటే వాళ్ళు గెలుపు కోరుకుంటున్నారు. నువ్వా మేవా అన్నట్టుంటుంది.